పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారికి రోజు రోజుకి అసహనం పెరిగిపోతా ఉంది. పోలీసుల మీద అయితే ఆయన విరుచుకుపడుతున్నారు. గుడ్డలు తీసుకొడతాం, సప్త సముద్రాలున్నా ఈడ్చుకొస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండగా చెప్పిన మాట విన్న పోలీసులు అధికారం పోగానే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పోలీసులనే టార్గెట్ చేశారు. ప్రభుత్వాన్ని కూడా అంతగా ప్రశ్నించడం లేదు, కానీ పోలీసులను మాత్రం గుడ్డలోడు తీసుకొడతాం, గుడ్డలోడు తీసి నిలబెట్టిస్తాం, మా కార్యకర్తలకు సెల్యూట్ చేయిస్తామంటూ ఎందుకో ఆయన చీటికి మాటికి పోలీసుల మీద రుసరుసలాడుతున్నారు. ఏదేమైనా అనువుగాని చోట అధికులు మనరాజు అనే సామెత ఆయనకు గుర్తుందో లేదో, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు విన్న పోలీసులు ప్రస్తుతం ఆయన చెప్పినట్టు వినడం లేదని అసహనం కాబోలు. రాప్తాడులో కార్యకర్త హత్య గురించి ఆయన పరామర్శకు వెళ్లి ప్రభుత్వం కంటే పోలీసులనే ఎక్కువ టార్గెట్ చేసుకున్నారు. ఏది ఏమైనా పోలీసులను గెలకడం వైసీపీకి అంత మంచిది కాదనే విషయం ఆయనకి ఎవరు చెప్పినట్టు లేరు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రభుత్వం కంటే పోలీసులనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సరే, ప్రభుత్వం పోయిన తర్వాత అయినా పోలీసులు అంతో ఇంతో వైసీపీకే అనుకూలంగా పనిచేస్తున్నారని, కూటమి నాయకులకు అంతగా పనులు జరగడం లేదనే విమర్శలు ఉండగా ఈ కాస్త పని కూడా చేసే అవకాశం లేకుండా ఈయనే సొంతంగా చేసుకునేటట్టుగా ఉంది. మొత్తం మీద పోలీస్ వ్యవస్థ వైసీపీకి వ్యతిరేకంగా మలచడంలో జగన్మోహన్ రెడ్డి తన వంతు పాత్ర అయితే ఘనంగానే పోషిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి వారి చేత అల్లర్లు చేయించి ఎక్కడైనా గొడవలైతేనో లేకపోతే ఎవరైనా చనిపోతేనో పరామర్శల పేరుతో వెళ్ళి అక్కడ పోలీసులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఏదో ఘనకార్యం చేసినట్టు ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మొత్తానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడిప్పుడే భయం మొదలైంది. మా నాయకులు ఈ విధంగా పోలీసులను టార్గెట్ చేస్తే పోలీసులు మాకెక్కడ సహకరిస్తారు, మా మాట ఎక్కడ వింటారు అంటూ వైసీపీ నాయకులైతే బిక్కుబిక్కుమంటున్నారు. మొత్తానికి కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి ఆ మంటలో చలిగాచుకునే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి నాయకులకు కార్యకర్తలకు తీరని అన్యాయమే చేస్తున్నారు. ఈ పరంపర ముందు కొనసాగితే రాబో ఎన్నికల నాటికి ప్రజల వ్యతిరేకత ఏమో కానీ పోలీసుల వ్యతిరేకతతో ఆయన ఓటమి చవిచూడక తప్పేలా లేదు. గతంలో అంటే ఈవీఎంలపై నెపం నెట్టేసి ఈసారి ఎన్నికలకు పోలీసులపై నెపం నెట్టేసే అవకాశాన్ని అయితే ఆయన అందిపుచ్చుకుంటున్నారు. బహుశా రాబోయే ఎన్నికలకు ఓటమికి కారణాన్ని ముందుగానే వెతుక్కొని ఈ ఓటమికి పోలీసులే కారణమని పోలీసుల మీద నెట్టేసి కార్యకర్తలను నాయకులను నట్టేట ముంచేసే కార్యక్రమాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా నిర్వహిస్తున్నారు. లేకపోతే ఏంటండి, ఎక్కడికి వెళ్ళినా పోలీసులను తిట్టడం ఏంటి? ఒకవేళ పోలీసులు అతిగా ప్రవర్తించినా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఉన్నా బుజ్జగించో లేకపోతే కాస్తో కూస్తో మంచిగా మాట్లాడి వారి చేత పనులు చేయించుకోవాలి, కానీ వారిని మరింత రెచ్చగొడితే పోలీసులు ఊరుకుంటారా? కార్యకర్తలు రేపు పొద్దున రాప్తాడుకి వెళ్ళి కేసులు పెడితే తీసుకుంటారా? మాకు అన్యాయం జరిగిందని చెప్తే అక్కడ పోలీసులు వైసీపీ నాయకులు మాట వింటారా? వాళ్ళు కేసులు పెడితే తీసుకుంటారా? ఏమన్నా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పోలీసుల్ని రెచ్చగొట్టి వారిని నానా మాటలు మాట్లాడి దుర్భాషలాడి ఈ విధంగా చేస్తే కార్యకర్తలకు నాయకులకు రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో తలలు బగలు కొట్టుకుని టీడీపీ వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వైసీపీ నాయకుల మాట పోలీసు వాళ్ళు వింటారా? అంటే ఏం చేయాలనుకుంటున్నాడు వైసీపీ కార్యకర్తలను నాయకులను జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా ఇప్పటికైనా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ జగన్మోహన్ రెడ్డి మాట విని రెచ్చిపోయి కేసులు పెట్టుకున్న పోలీసులను టీడీపీ నాయకుల మీదకు ఒంటికాల మీదకి వెళ్తే కాళ్ళు పోతాయి. ఇకనైనా వైసీపీ నాయకులు మీ నాయకుడికి చెప్పండి, ఈ విధంగా పోలీసులు మాట్లాడితే మాకెక్కడ సహకరిస్తారయ్యా? వచ్చే ఎన్నికల నాటికి మేము ఈ పార్టీలో ఉండాలా లేదా, అసలు పార్టీ ఉంటుందా ఉండదా అని అడగండి. ఏది పోలీసులు ఏంది మాటికి రెచ్చగొడితే పోలీసులు ఆయనకేమీ కాదు, ఆయనకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, 100 మంది సెక్యూరిటీ ఉంటుంది. పోయేది నాయకులు కార్యకర్తలే. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదేం కాదు. రాష్ట్రంలో అలజడి రేగి కార్యకర్తలు చంపి వాళ్ళని పరామర్శించి రాజకీయం చేయాలనుకుంటున్నాడు, కానీ ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని ఆయనకేం లేదు. జనవరి దాటితే జనాల్లో ఉంటానని చెప్పిన ఆయన ఎక్కడున్నాడు? బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నాడు. నాయకులేమో రోడ్ల మీద ఉన్నారు, ప్రజలేమో స్పందన లేదు. మే నెలలో ఏమో తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, ఇంకేంటి చేసేది ఆందోళనలు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల నాయకుల సంక్షేమాన్ని ఆయన బాగుండాలి అని కోరుకుంటే మటుకు పోలీసులు విమర్శించడం మాని ప్రజా సమస్యపై దృష్టి పెడితే అంతో ఇంతో వచ్చే నాటికి కొద్దిగా సీటు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా రెచ్చిపోయి పోలీసుల్ని ప్రభుత్వాన్ని రెచ్చగొడితే వచ్చే నాటికి అభ్యర్థులే ఉండరు ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోలీసులను తిట్టడం ప్రభుత్వాన్ని తిట్టడం మానుకుంటే మంచిది.